వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు షర్మిల పూర్తి స్థాయిలో తన వదిన భారతి మీదే పోటీకి సిద్ధమవుతోందా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా షర్మిలాని కన్విన్స్ చేసేందుకు, ఆమెను ఎలాగైనా సరే పోటీ చేయకుండా కాంగ్రెస్ వైపు రాకుండా నిరోధించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా వర్కౌట్ కాలేదు. ఒకవైపు షర్మిల తన కొడుకు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆమె మీద కన్సర్న్ చూపించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు ఏకంగా ఆమె కాంగ్రెస్ తరపున కీలక బాధ్యతలు కూడా స్వీకరించేందుకు సిద్ధమవుతూ వస్తున్నారు. ఇప్పటికే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం కూడా చేస్తున్నారు షర్మిల. మరోవైపు చూసినట్లయితే రాహుల్ గాంధీ సమక్షంలో ఈరోజు షర్మిల కాంగ్రెస్ జెండా కూడా కప్పుకున్నారు. ఇక రేపో మాపో ఆఫ్టర్ పొంగల్ ఆమెకి అత్యంత కీలక బాధ్యతలు, అది కూడా ఆమెకి కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ పదవితో పాటు గిడుగు రుద్రరాజును పక్కన పెట్టి ఆ పదవితో పాటు ఆమెకు అత్యంత కీలకమైన సీఎం పదవిని కూడా ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారనే చర్చ ఉంది. వైనాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని కూడా ఈ రోజున కాంగ్రెస్ తెర మీదకి తీసుకురాబోతోంది. వైనాట్ పులివెందుల, వైనాట్ 175కి పోటీగా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజున షర్మిల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తరపున ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినట్లయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తోంది అనేది మొన్నటి నుంచి కూడా అనేక రకాల ఊహాగానాలు ఈ అంశానికి సంబంధించి వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఈ రోజున షర్మిల కడప ఎంపీగా పోటీ చేయబోతోంది అనేది ఒక చర్చ. అయితే జగన్మోహన్ ఆ స్థాయిలో షర్మిల ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమె ఆ దిశగా ఒప్పించడానికి పలు కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇక ఆమెకి పీసీసీ చీఫ్ పదవితో పాటు ఆమెకి స్టార్ క్యాంపైనర్గా కాంగ్రెస్ తరపున ఒక పదవితో పాటు ఇక కడప ఎంపీగా ఆమెను పోటీ చేయించేందుకు కూడా కాంగ్రెస్ ఈరోజు సిద్ధమవుతోందని కూడా అంటున్నారు. అది కూడా షర్మిల విషయం అని చెప్తూ అన్నారు. మరోవైపు షర్మిల ఆ స్థాయిలో డెసిషన్ తీసుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన భార్య భారతి అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు భారతికి సంబంధించి ఆమెను ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావాలనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలకు అడుగులు కూడా వేస్తున్నారు. సో అందుకనే ఈ రోజున కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి భారతిని నిలబెట్టినట్లయితే ఆ ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ జమ్ముల మడుగు ఎమ్మెల్యేగా కానీ లేకుంటే కడప ఎంపీగా కానీ భారతిని తీసుకొస్తారనే ప్రచారం. సో ఈరోజు ఆమె మీద ఏకంగా భారతి మీద పోటీ చేసేందుకే షర్మిల రెడీ అవుతున్నారని కూడా అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్న అవినాష్ను పక్కన పెట్టి భారతిని అక్కడి నుంచి పోటీ చేయించడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ దిశగా ఆయన సర్వేలు కూడా చేయించుకుంటున్నారనేది ఒక సమాచారం వైసీపీ వైపు నుంచి. మనం గతంలో చూసినట్లయితే సో షర్మిల రాజకీయ ప్రస్థానం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలో ఆమె తల్లితో పాటు కలిసి పొలిటికల్ అరంగేట్రం చేశారు. ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేశారు కూడా. అండ్ దెన్ జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ షర్మిల చేసిన ప్రచారానికి ఆ రోజు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తన అన్న జైల్లో ఉన్న సమయంలో ఆమె పార్టీ తరపున అనేక రకాలుగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం అటు పాదయాత్ర మొదలుకొని సమైక్య యాత్ర వరకు రికార్డు కూడా బ్రేక్ చేసిన పరిస్థితి. సో 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. 2019లో కూడా దూరంగా ఉన్నారు. బట్ 19లో కానీ 14లో కానీ జగన్మోహన్ రెడ్డి కోసం అదే స్థాయిలో షర్మిల ఎన్నికల ప్రచారం చేశారు. అదే స్థాయిలో పార్టీ ఈ రోజున గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిందంటే అది షర్మిల భాగస్వామ్యం కూడా ఉందనేది వాస్తవం. అయితే ఎన్నికల అనంతరం తన అన్న సీఎం అయిన తర్వాత అటు ఆస్తుల పంపకాలు కావచ్చు, ఇటు పొలిటికల్గా తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక విధానం కావచ్చు, ఆమె జగన్తో డిఫర్ కావడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే భారతీతోనే ఆమె డిఫర్ అయ్యారనే చర్చ జరిగింది. ఇక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి అంశాలకు కానీ, సునీతకి ఒక అన్యాయం చేసిన తీరు కానీ అటు షర్మిల అండ్ విజయంలో కూడా ఒక ఆగ్రహాన్ని అయితే తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే షర్మిల తన అన్నతో డిఫర్ అయి తెలంగాణలో పార్టీ పెట్టారు. డే 1 నుంచి ప్రజా సమస్యల పేరుతో జనంలోనే ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ తను కూడా వాళ్ళకి టార్గెట్ అవుతూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో పోటీ చేద్దామనే నిర్ణయం తీసుకున్న ఆఖరి నిమిషంలో ఆమె విరమించుకొని కాంగ్రెస్లో విలీనానికి సిద్ధమయ్యారు. అయితే తెలంగాణలో ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఏపీకే పంపించాలని ఆలోచన చేసింది. ఆ దిశగా ఇప్పుడు వర్కౌట్ చేస్తోంది. షర్మిల కూడా తన పార్టీ విలీనానికే మొగ్గు చూపారు. ఇక ఇటీవల దాంతోపాటు ఒక కీలక డెవలప్మెంట్, తన కొడుకైన రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో వివాహం కూడా చేయడానికి ఆమె నిర్ణయించారు. ఆ శుభలేఖను అందరికీ కూడా ఇస్తూ వెళ్తున్నారు ఆవిడ. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఆ శుభలేఖ పెట్టిన తర్వాత అక్కడి నుంచే నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి అది ఇవ్వడం జరిగింది. శుభలేఖని ఇచ్చి ఆమె పెళ్లికి కూడా ఆహ్వానించారు. అయితే ఎక్కడ బీజేపీ నేతలకు కోపం వస్తుందో అన్న ఆలోచనలో ఆమెను ఇంటికి పిలవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదనే చర్చ ఉంది. అయితే ఆమె బంధుత్వాన్ని బంధుత్వంగాను, రాజకీయాలని రాజకీయంగాను చూస్తుందనే చర్చ ఉంది. ఆమెని కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆపేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు షర్మిల మాత్రం చాలా సీరియస్గా కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టింది. కేవలం శుభలేఖని తన అన్నకి ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత తను యథావిధిగా ఆమె కాంగ్రెస్లోని పూర్తి స్థాయిలో మెర్జ్ అవుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ పెద్దల వరకు అందరినీ కలుస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పటి నుంచో ఆయన కేసులు ఎప్పుడైతే ఒక దశలో టైట్ అవుతాయనే ప్రచారం జరిగిందో
తాను కాకుండా తన ఫ్యామిలీ నుంచి మరొకరు రిప్రజెంటేటివ్గా ఉండాలి అసెంబ్లీకి అని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే భారతి లాంటి వాళ్ళని జమ్ములమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే చర్చ ఉంది. జమ్ములమడుగు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో అక్కడి నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చాలా భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ రోజున జమ్ములమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి ఉన్నారు, ఎవరైతే ఆదినారాయణ అన్న కొడుకు. సో అలాంటి భూపేష్ ఈరోజు వన్ సైడెడ్గా విక్టరీ సాధిస్తారని అనేక సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. సో ఆ సీటు ఒక హార్డ్ కోర్ సీటు ఆ ఫ్యామిలీకి కూడా. అందుకే అలాంటి సీటుని కైవసం చేసుకోవాలంటే తన భార్య కూడా ఫ్యామిలీ తరపున రిప్రజెంటేటివ్గా ఉండాలంటే జమ్ములమడుగు నుంచే జగన్ ఆమెను పోటీ చేయిస్తారనే చర్చ గత 2 ఏళ్లుగా నడుస్తూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే అటువైపు నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎంపీ సీటు విషయంలో కూడా అలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు ఆయన. బట్ కడప ఎంపీగా ఉన్నప్పటికీ కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి డీఫేమ్ అవుతూ వచ్చారు. ఒక దశలో ఆయన్ని సిబిఐ అరెస్ట్ చేస్తారనే ప్రచారం, అరెస్ట్ చేసినట్టు చూపించి వదిలేసిన ప్రచారం కానీ, ఇక అదేవిధంగా ఆయన ఎన్నోసార్లు ఆయన విచారణకు పిలిచిన అంశాలు కానీ, సిబిఐ మీద తిరుగుబాటు చేసే విధంగా అవినాష్ వ్యవహరించిన తీరు, ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డికి బీజేపీ హెల్ప్ చేసిందనే కొన్ని వాదనలు కానీ ఉన్నాయి. బట్ ఇదే స్థాయిలో వివేకానంద రెడ్డి మీద ఆయన కోసం ఫైట్ చేసిన ఆయన కూతురు సునీత మీద కూడా ఒక కన్సర్న్ అయితే ఉంది జనంలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టినట్లయితే ఈజీగా ఆ సీటుని కోల్పోతామనే అంచనా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఈరోజు సర్వేలు కూడా అదే స్థాయిలో స్పష్టం చేస్తున్నాయి. ప్రజా సమస్యలో, మిగతా ఇష్యూలో వైఎస్ఆర్సీపీ మీద కన్సర్న్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం విషయంలో పూర్తి స్థాయిలో అక్కడ సునీత మీద, వివేక ఫ్యామిలీ మీద ఒక సానుభూతి అయితే ఏర్పడింది. ఈ సానుభూతి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి, అవినాష్ రెడ్డికి ఒక వ్యతిరేకతగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అందుకే అవినాష్ రెడ్డిని మారుస్తారనేది ఎప్పట్లో ఉంచే ఉన్న ప్రచారం కూడా అనేక సార్లు ఏదైతే అనేక మంది అభిషేక్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి తీసుకొచ్చారు జగన్, కొంతమంది పేర్లు నడుస్తూ వచ్చాయి. అయితే ఈరోజు అవినాష్ను వన్ సైడెడ్గా తీసి పక్కన పెట్టినట్లయితే అది తనకు వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒక బూమరాంగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకు పులివెందుల ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అవినాష్తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా చూడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టే సిచ్యువేషన్ లేదు వన్ సైడెడ్గా తీసి. అయితే ఎంపీల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలందరినీ షఫుల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవినాష్కు కూడా స్థానం చెల్లడం తప్పదు. అందుకే ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు అవినాష్ను జమ్ములమడుగు పంపిస్తారనే చర్చ ఉంది. ఈరోజు భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద వాళ్ళ చరిష్మా ముందు సుధీర్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఆయన మీద ఆ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి, వ్యతిరేకత కూడా ఉంది. అందుకే ఈరోజు అవినాష్ రెడ్డిని తమ కీలక స్థానమైన జమ్ములమడుగు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా అవినాష్తో అయితే ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారనే చర్చ ఉంది. అయితే కడప ఎంపీ అభ్యర్థిగా ఎవరిని దించుతారు అనే అంశానికి వచ్చినప్పటికీ తన భార్య భారతికి కడప బాధ్యతలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఆ దిశగా పులివెందుల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈవెన్ కడపలో కూడా ఆ జిల్లాలో కూడా భారతి ఎంట్రీ గురించి ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్నారనే అంశానికి సంబంధించి చాలా సీరియస్గా అయితే మాత్రం ఒక నెగోషియేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కూడా ఈరోజు కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో విభేదాల కంటే షర్మిలను, విజయమ్మను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతానికి భారతీనే కారణం అనే విమర్శలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా బ్రదర్ అనిల్, ఇటీవలే బీటెక్ రవి లాంటి వాళ్ళతో మాట్లాడిన సమయంలో కూడా తమకు ఎలాంటి అవమానం జరిగింది వైసీపీలో, జగన్మోహన్ రెడ్డి భారతి వైపు నుంచి తమను ఎలా పక్కన పెట్టారు అని కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అవి కూడా మీడియాలో హైలైట్ అయ్యాయి. సో అందుకనే ఈ రోజున ఈవెన్ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇష్యూలో, ఆ విజువల్స్లో ఎక్కడ భారతి కూడా లేకపోవడం ఇక్కడ ఒక విశేషం అనే చెప్పాలి. సో అందుకే తన కోపం అంట తన అన్న కంటే భారతి మీదే, తన వదిన భారతి మీదే ఎక్కువగా షర్మిల చూపిస్తున్నారన్న ఇది ఉంది. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో కూడా ఇండైరెక్ట్గా కూడా అలాంటి పేరును తీసుకురావడం జరిగింది. అందుకే ఈ రోజున ఎలాగైనా సరే భారతికి చెక్ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుబోతున్నారు. అందుకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని వాడుకోబోతున్నారనే చర్చ ఉంది. అందుకే ఈరోజు భారతికి కడప ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినట్లయితే తాను కూడా పూర్తి స్థాయిలో కడప ఎంపీగా పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారంటున్నారు. మరి ఎలాగైనా సరే ఈరోజు తన అన్న సెంటిమెంట్ని కూడా పక్కన పెట్టి కడప వేదికగా వదినతోనే పోటీకి సిద్ధమవుతున్న షర్మిల నిజంగా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనేది ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశమే. ఇక వదిన మరదల సవాల్కు కడప వేదిక అయినట్లయితే ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్ని, కడప జిల్లా రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సి ఉంది.